అమెరికా అంతటా ఈ మన సంక్రాంతి పండుగలాగా ఇక్కడ కూడా థ్యాంక్స్ గివింగ్ డే వేడుకలు, అలాగే బ్లాక్ ఫ్రైడే వేడుకలు కూడా జరుపుకోవడానికి అంతా సిద్ధంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ థ్యాంక్స్ గివింగ్ డేని ఈ న్యూయార్క్లో అత్యంత వైభవంగా ఈ బెలూన్లు ఇలాగ ఈ రకంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా అలా జరుపుకోవడానికి ఈ తయారైంది. ఈ థ్యాంక్స్ గివింగ్ డే నవంబర్ 4వ వారంలో వస్తుంది. ఈ నవంబర్ 4వ వారంలో ఈ సంవత్సరం నవంబర్ 28వ తారీఖున వచ్చింది. దీని తర్వాత రోజున ఈ బ్లాక్ ఫ్రైడే వస్తుంది, అంటే నవంబర్ 29 శుక్రవారం నాడు వస్తుంది. దీంతో ఇక్కడ అందరూ కూడా ఈ షాపింగ్ చేసుకోవటానికి అన్ని షాపుల్లో కూడా ఈ ఆఫర్లు ఉండటం వలన ప్రతి వాళ్ళు వెళ్తుంది. గతంలో అయితే ఈ నెట్ లేకపోవటం వలన, ఈ ఆన్లైన్ ఆఫర్లు లేకపోవడం వలన ముందు రోజు సాయంత్రమే వెళ్ళి పెద్ద పెద్ద లైన్లో నుంచుని ఆ పొద్దున్నే కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా ప్రతి కంపెనీ కూడా ఎక్కడికక్కడ ఆన్లైన్లో ఆఫర్లు ఇస్తూ చాలా తక్కువ ప్రైస్కి ఈ వస్తువుల వాటిని అమ్ముతున్నారు. ఈ థ్యాంక్స్ గివింగ్ డే యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కుటుంబ సభ్యులందరూ కలిపి ఒకసారి కలవడం, ఈ పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈ థ్యాంక్స్ గివింగ్ డే రోజున ఈ టర్కీ కోడిని కోసుకుని తింటారు. అంతే కాకుండా తర్వాత రోజు వచ్చే దాని గురించి ఈ షాపింగ్ అయ్యి చేసుకుంటూ ఉంటారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ ఫ్రైడే అలాగే థ్యాంక్స్ గివింగ్ డే యొక్క విశేషాలు. ఇప్పుడు మనం అమెరికాలో వాల్మార్ట్లో ఉన్నాం. ఈ వాల్మార్ట్లో ఆన్లైన్లోని అలాగే చాలా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి ఈ వాల్మార్ట్లు. ఇక్కడ కూడా రకరకాల ఆఫర్లు ఇస్తున్నారు. ఇక్కడ చూస్తే మనకి $9.97 ఇక్కడ మనకి ఇస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే $29 ఇదో ఇంకా ఎక్కువ రేటుకు ఉంది. ఇది $138. గతంలో ఇది $190 ఉండేది, ఇప్పుడు $138 ఇస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకుంటే ఇది అందరికీ ఉపయోగపడే తక్కువ ఖరీదులో ఈ $15 ఉండేదాన్ని $5 ఇక్కడ అమ్మకాలు జరుపుతున్నారు. దాంతో ఈ స్టాల్స్ చాలా డిమాండ్గా ఉంది. ఇకపోతే ఈ పిల్లల గురించి ఈ కార్లు అనేది మోటార్తో ఉన్నది $49 ఇస్తున్నారు. అంతేకాకుండా చిన్నపిల్లలకి ఈ వస్తువులు కూడా $5 అందిస్తున్నారు. ఇలాగా ఏ వస్తువు చూసినా చాలా తక్కువ ధరకే వస్తువులను ఎక్కువగా అమెరికన్స్ అందరూ కూడా డబ్బులన్నీ పోసేసుకుని బ్లాక్ ఫ్రైడే చూడండి, ఈ టీవీలు అవి కూడా చాలా తక్కువ ధరకి వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా అలాగే చాలా తక్కువ ధరకి ఇక్కడ రావడం విశేషం. ఎలక్ట్రానిక్ వస్తువులే కాకుండా నిత్యావసరాలు, అలాగే ఈ మనకు డైలీ ఉపయోగపడే అన్ని వస్తువులు, వంట సామాను కానీ అన్నీ కూడా ఇక్కడ చాలా చౌకగా దొరుకుతున్నాయి. వాల్మార్ట్ అంటేనే ఇక్కడ చాలా మనకు అమెజాన్ తర్వాత ఈ వాల్మార్ట్కి ఇక్కడ $5 చిన్న చిన్న వస్తువులు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ $49 ఈ చిన్నపిల్లలు 2 వీలర్కి సంబంధించింది ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ $25 పిల్లలు ఆడుకునే బొమ్మల్ని కూడా ఇస్తున్నారు. ఇక్కడ చూసుకుని మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం. అలాగే ఇక్కడ $20 ఈ పిల్లలు బొమ్మలు ఇస్తున్నారు. అలాగే ఇక్కడ $10 ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువు ఇస్తున్నారు. $19 ఈ పిల్లలకు సంబంధించింది ఇస్తున్నారు. బ్లాక్ ఫ్రైడే ఆఫర్ కింద ఇస్తున్నారు. ఇక్కడ పోతే $138 ఇలాగే పెద్ద పెద్ద టీవీలు ఇక్కడ $199 ఇస్తున్నారు. ఇది చూసుకుంటే $378. మామూలుగా అయితే $480. $480, $378 శాంసంగ్ వాళ్ళు, అలాగే సోనీ వాళ్ళు అలాగే ఇస్తున్నారు. చూడండి, ఇక్కడ కంప్యూటర్లు కూడా చాలా చీప్గా వస్తున్నాయి. సుమారు $150 నుంచి $200 దాకా. అలాగే ట్యాబ్లు, అలాగే మనకి ఈ హార్డ్ డ్రైవ్లు, ఇలా ఎలక్ట్రానిక్ గూడ్స్ ప్రతిదీ కూడా ఇక్కడ లభ్యమవుతుంది. ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ అలాగే హెడ్ ఫోన్స్, అలాగే టీవీలు, ఈ నెట్కి సంబంధించిన పరికరాలు చాలా తక్కువ వస్తాం. మామూలుగా $50 నుంచి $150-200 దాకా ఈ ఇక్కడ రిబేట్ అనేది ఇస్తున్నారు. దాంతో అందరూ కూడా ఇక్కడ కొంటున్నారు.
అంతేకాకుండా మనకు నచ్చకపోతే పట్టుకెళ్ళి మళ్ళీ ఇక్కడ తిరిగి ఇచ్చేసే వెసులుబాటు కూడా ఉంది. దాంతో వెళ్తారు, చూసుకుంటారు, నచ్చితే ఓకే, నచ్చకపోతే రిటర్న్స్ కూడా ఇస్తారు. రిటర్న్స్ కూడా వాళ్ళు ఏమీ అబ్జెక్షన్ పెట్టుకోకుండా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఎలక్ట్రానిక్ గూడ్సే. ఎలక్ట్రానిక్ గూడ్స్కి ఈ నవంబర్ డిసెంబర్ నెలలో విపరీతంగా కొంటారు. దాని గురించి డబ్బులు అయ్యి పోజేసుకుని కూడా పండగ గురించి ఇవన్నీ కొని వాళ్ళ యొక్క కావాల్సిన వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్ డే అంటేనే ఈ ఈ వస్తువులను బహుమతిగా ఇచ్చి ఈ పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకోవటం జరుగుతుంది. అందుకనే అన్ని కంపెనీలు కూడా ఆఫర్స్ ఇవ్వటం జరుగుతుంది. ముందు అప్పుడే ఆల్రెడీ చాలా కంపెనీలు ఈ ఆఫర్స్ ఇచ్చారు. ఆఫర్స్ ద్వారా కొరియర్ల ద్వారా వస్తున్నాయి, నచ్చినవి ఉంచుకుంటున్నారు, నచ్చినవి పంపేస్తున్నారు. కాబట్టి ఆ రోజుని బ్లాక్ ఫ్రైడే రోజున అంటే 29వ రోజు శుక్రవారం రోజుని కూడా ఇక్కడ ఈ బ్లాక్ ఫ్రైడే ఆఫర్ గురించి అమ్మడం జరిగింది. ఇక్కడ జోళ్ళు కానించి అన్ని వస్తువులు కూడా ఆఫర్లో ఉన్నాయి. ఆఫర్లో ఎంతో కొంత తగ్గిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే పెద్ద మొత్తంలో కొనుక్కుంటే వాళ్ళకి చాలా పొదుపు అవుతుంది. అంటే మందు పండక్కి మందు కాబట్టి మందు అందరూ కూర్చుంటారు, తాగుతూ ఉంటారు. అలాగే ఇక్కడ చూస్తే ఈ బట్టలు, మగవాళ్ళ బట్టలు, ఆడవాళ్ళ బట్టలు, అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించినవి, ఇంట్లోకి సంబంధించినవి కూడా దీన్ని తీసుకుని ఉపయోగిస్తున్నారు. 10 రూపాయలు, 10 డాలర్లు, 5 డాలర్లు, 15 డాలర్లు, 4 డాలర్లు, ఇలాగా చిన్న చిన్న వస్తువులు కాంచి బాగా పెద్ద వస్తువులు ఇలాగ అన్నీ కూడా ఇక్కడ లభిస్తున్నాయి. ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు మొత్తం అందరూ వస్తారు. గుంపులు కింద వచ్చి కనీసం 3-4 గంటలు ఈ ఇంట్లో వంటకి సంబంధించిన కుక్కర్లు, ఎలక్ట్రానిక్ కుక్కర్లు ఇక్కడ చాలా తక్కువకి వస్తున్నాయి. ఓవెన్స్, అలాగే వంట సామాన్లు, ఇవన్నీ కూడా వంటకు సంబంధించిన సామాన్లు అయ్యి చిన్నవి పెద్దవి ఎవరి స్థాయికి వాళ్ళు ఈ కొనుక్కుంటారు. కొనుక్కుని కారణం ఏంటంటే దీని తర్వాత క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్కి కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సెలవులు ప్రతి వాళ్ళకి. దాంతో వీళ్ళు ముఖ్యంగా సంపాదన కంటే కూడా విలాసంగా చాలా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువగా ఆలోచిస్తారు. కాబట్టి ఎక్కువ ఈ నవంబర్ డిసెంబర్ నెలలో అందరూ కూడా ఖర్చు పెడతారు, ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ జనవరి నుంచి అప్పుడే క్రిస్మస్ వస్తుంది కాబట్టి క్రిస్మస్ ట్రీలు అయ్యి ఇక్కడ ఆఫర్ పెట్టారు. ఇక్కడ ఇది థ్యాంక్స్ గివింగ్ డే, బ్లాక్ ఫ్రైడే వెంటనే ఈ క్రిస్మస్కి సంబంధించిన ఈ అలంకరణలు అవి ఉంటాయి. కాబట్టి క్రిస్మస్ ట్రీలు ఈ విభాగం అంతా కూడా క్రిస్మస్కి సంబంధించినవి కాబట్టి ఈ క్రిస్మస్ ట్రీలు ఇవి కూడా ఉన్నాయి. ఈ క్రిస్మస్ ట్రీలు కూడా ఇక్కడ ఏకంగా 50 నుంచి $150 దాకా రిబేట్ ఇస్తున్నారు. కాబట్టి చిన్నవాళ్ళు చిన్నవి కొనుక్కుంటే పెద్దవాళ్ళు పెద్ద ఈ క్రిస్మస్ అలంకరణకు సంబంధించిన ఈ వస్తువులు కూడా ఇక్కడ కొనుక్కొని వెళ్ళి ప్రతి ఇంట్లోనూ అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. దానికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవి కాకుండా ఎలక్ట్రికల్గా కూడా మంచి మంచి బల్బులు అవి పెట్టి ప్రతి ఇంటిని చాలా అందంగా అలంకరించుకుంటారు. అంతేకాకుండా ఆ వీధంతా కూడా అలాగే అలంకరించుకుంటారు. దాంతో క్రిస్మస్ అనేది చాలా వైభవంగా ఇక్కడ చాలా ముఖ్యమైన పండుగ ఇక్కడ క్రిస్మస్ అనేది. అందుకనే ఇక్కడ క్రిస్మస్కు సంబంధించిన వస్తువులన్నీ కూడా చాలా భారీ మొత్తంలో ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ వస్తువులన్నింటినీ కూడా కొనుక్కుని వెళ్ళి వాళ్ళ యొక్క క్రియేటివిటీ సృజనాత్మకతను బట్టి అక్కడ చాలా ఇంటిని చాలా అందంగా అలంకరించుకుంటారు. అంతేకాకుండా ఈ గుడ్ ఫ్రైడేకి కొనుక్కున్నటువంటి వస్తువులు అలాగే బట్టలు కొనుక్కొని అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఈ అన్ని రోజులు మామూలుగా కలవని కూడా వివిధ ప్రదేశాల్లో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, వివిధ ప్రదేశాల్లో వాళ్ళు సెటిల్ అవుతూ ఉంటారు. దాంతో కుటుంబ వ్యవస్థ కలిగిన కుటుంబాల్లో పెద్దలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వదర్శనాలని అలాగా తీసుకుంటారు. ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి గుడ్ ఫ్రైడే ఆఫర్లు ఇలా జరిగినాయి. కానీ గతంలో అలాగా మనం చెప్పుకునే వాళ్ళం అమెరికాలో చాలా వస్తువులు చాలా చీప్గా దొరికేస్తాయి గుడ్ ఫ్రైడే రోజుని అని అనడంతో మన భారతీయులందరూ కూడా ఏంటంటే ఒకరోజు ముందే శుక్రవారం కాబట్టి గురువారం రాత్రి వెళ్ళి లైన్లో నుంచుని పడిగాపులు కోసి ఫ్యామిలీ మెంబర్లందరూ కూడా ఎగబడి కొనేయటం జరిగింది. ఇప్పుడు అంత బాధ ఏమీ లేదు. కారణం ఏంటంటే ఆన్లైన్లో ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆన్లైన్లో ఎప్పుడైతే ఆఫర్లు ఉన్నాయో
ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ చేసుకుంటున్నారు. ముందే ఆర్డర్ చేసుకుని నచ్చిన ఉంచుకుంటున్నారు, నచ్చకపోతే పంపేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఆన్లైన్లో ఆర్డర్లు ఉండటం వలన ఇంటి దగ్గర కూర్చుని ఏ ఆఫర్ బాగుంది, ఇక్కడ ఈ కంపెనీ ఇచ్చిన ఆఫర్కి ఇంకో కంపెనీ